ఆకలి తీర్చే, ఇష్టములు తీర్చే యెహోవా సన్నిధి గాలి. వచ్చాడు అంతే, గిర్రునట తిరిగి వచ్చాడు, పూరేడు పక్షులను తెచ్చి కొప్పేశాడు. సమస్తమును సమకూర్చి నీకు ఇచ్చువాడు ఆయన, నీ కార్యములు సఫలపరచువాడు ఆయన. నీ ముందు సముద్రాన్ని రహదారిగా మార్చువాడు, అవరోధాలు తొలగించువాడు, నీలో ఉండి చైతన్య స్ఫూర్తిగా ఉన్నవాడు, నిన్ను సమీపించే దుష్టాత్మలను వెళ్ళగొట్టువాడు, నీ మీద ప్రయోగించబడే మాంత్రిక తంత్రాలన్నిటిని కూడా నాశనము చేయవాడు. ఎక్కడున్నాడు? మీ ఇంటి అనుకున్నాడా? పరలోకంలో ఉన్నాడా? నీతోనే, నీలోనే, నీ శ్వాసలో శ్వాసగా, ఊపిరిలో ఊపిరిగా ఆయన ఉన్నాడు. ఇంకేం కావాలి బ్రదర్? గుర్తుపట్టావుగా? ఈరోజు అడుగు, ఈరోజు అడుగు, రేపు అడుగు, బుధవారం నుంచి రా ఉపవాసాలు, బుధ గురు శుక్ర అడుగు. నింపబడాలి, దేవుని ఊపిరితో నింపబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి. ఆ శక్తి నీవు పొందినప్పుడు గుర్తుపెట్టుకోనానా, ఒక సామాన్యుడిగా నీ వల్ల కానిది దేవుని ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు జరిగిద్ది. జరిగింది. సంసోన్ని పెద్ద పెద్ద మోకులతో బంధించారు. యెహోవా ఆత్మ సంసోను మీదికి రాగా నిప్పు తగిలిన నూలు వలె, అగ్ని తగిలిన నూలు వలె అవన్నీ కూడా తెగిపోయాట, పుట్ 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 తెగిపోయాయి. ఎలా సాధ్యమైంది సంసోనుకి అంతటి బలం? దేవుని ఆత్మ ఆయన మీదికి రావటం వల్ల జరిగింది. అది ఆ శక్తి నీకు ఆత్మ ఇస్తాడు. కాబట్టి అడగాల దేవుణ్ణి. రండి, మోకాళ్ళ మీదకి రండి, దేవుణ్ణి యాచిద్దాం. రండి, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. దేవుని ఆత్మ జోక్యం చేసుకోపోతే ప్రపంచ మేధావి అనిపించుకున్న వాడికి కూడా మైండ్ పనిచేయదు. దేవుని ఆత్మ జోక్యం చేసుకుంటే అక్షర జ్ఞానం లేని పరమ మొరటు మనిషికి కూడా సత్యం అర్థమవుతుంది. ఆహా, దైవాత్మ ఈరోజు మా మనోనేత్రాలు మరొక్కసారి వెలిగించినందుకు వందనాలయ్యా. పరలోక తండ్రి, నీ ఆత్మను గురించి మాకు బోధించినందుకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. రండి, మోకాళ్ళ మీదకి వద్దాం అందరం కూడా. పరిశుద్ధాత్మ జోక్యం చేసుకోపోతే నీ జీవితాల్లో కార్యాలు జరగాలంటే ఆయన జోక్యం చేసుకోవాలి. అడుగుదాం, దేవుని అడుగుదాం. యేసయ్య నోటి ఊపిరి కూడా పరిశుద్ధాత్మే. యేసయ్య శిష్యుల మీద అని ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. అక్కడ కూడా చెప్తున్నాడు, ఊపిరే గాలి, గాలే ఊపిరి, ఊపిరే పరిశుద్ధాత్మ. యేసయ్య ఊపిరి పరిశుద్ధాత్మ. అడుగుదాం. నీ నోట నుండి జీవవాయువు వచ్చి ఆదామును బ్రతికించకపోతే ఆదాము ఒట్టి శవమేగా ప్రభు. నీ నోట నుండి జీవవాయువు వచ్చి హెస్కేలు గ్రంథం 37లో ఎండిపోయిన ఎముకల్ని బ్రతికించకపోతే అవన్నీ శవములేగా ప్రభు. నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని బ్రతికించకపోతే మా బ్రతుకులు కూడా అట్టివేగా ప్రభు. సుస్పష్టంగా ఈరోజు మాతో మాట్లాడావు నాయనా. శత్రువైన సాతాను వాడు కూడా ఆత్మీయ గనుక వాడు కూడా గాలితో పోల్చబడ్డాడు. కానీ వాడు దుష్టగాలి నాయన, చెడ్డగాలి. నీవు పరిశుద్ధమైన గాలి, మా భారాన్ని మోసేవాడవు, మమ్మల్ని నీకై రేపేవాడవు, మమ్మల్ని జీవింపజేసేవాడా. రాయ్యా, మా మీదికి రా, పరిశుద్ధాత్ముడా రా. పరలోక తండ్రి, నీ ఆత్మను మా మీదికి పంపు. యేసయ్యా, నీ ఆత్మను మా మీదికి పంపయ్యా. మేము బాగుపడినట్లు, బ్రతుకున్నట్లు, మా ప్రాణాత్మ దేహములు సంపూర్ణత పొందినట్లు, మాలో ఉన్న వ్యసనములు, బలహీనతలు వదిలిపోవున్నట్లు పరిశుద్ధాత్మ నాలోనికి రా, పరిశుద్ధాత్మ నాలోనికి రా అని అడుగు తమ్ముడా, అడుగు చెల్లి. అయిపోయింది కూటం.
అడుగు, దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు. దైవజనుడు అడుగు, దైవాత్మ నా మీదికి రా. జీవించుచున్నానన్న పేరు ఉంది కానీ మృత స్థితిలో ఉన్నా నేను బ్రతుకున్నట్లు నా మీదికి రా. దేవుని ఆత్మ నా మీదికి రా, పరిశుద్ధాత్మ నా మీదికి రా. దేవుని నోటి ఊపిరై ఉన్నవాడా నాలోనికి రా, నా మీదికి రా. నేను బ్రతకాలి, నేను బాగుపడాలి, నేను శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా స్వస్థత పొందాలి, స్వస్థత పొందాలి. నేను బ్రతకాలి ప్రభు, నేను బ్రతకాలి. అయ్యా కనికరించు, అయ్యా కనికరించు. నీ కాళ్ళు పట్టుకుంటున్నాను ఈ రాత్రి. అన్నిటికంటే ముఖ్యంగా నీ ఆత్మని అర్థిస్తున్నాను, నీ ఆత్మని అర్థిస్తున్నాను, నీ ఆత్మని అర్థిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి త్వరగా రండి, రండి రండి మాలో రండి, రండి రండి త్వరగా రండి, రండి రండి మాపై రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. బలముగా వీచే గాలి వలె మా హృదయాలలోకి రండి దేవా. బలముగా వీచే గాలి వలె మా హృదయాలలోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి త్వరగా రండి, రండి రండి మాలో రండి, రండి రండి త్వరగా రండి, రండి రండి మాపై రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. హల్లెలూయా. విడుదల ఆలోచించండి, నేను చెప్పిన విషయాన్ని కొంచెం పరిశీలించండి. నిజమే కదా, ఆత్మ అయిన వాడిని సహాయం లేకుండా ఎట్లా కుదురుతుంది? ఈ కోణంలో ఆలోచించినప్పుడు లేఖనంలో అన్ని సంగతులు అర్థమవుతున్నాయి. ఫిలిప్పు ఆత్మచేత కొనిపోబడ్డాడంటే ఎట్లా కొనిపోబడ్డాడంటే గాలి మీద వెళ్ళిపోయాడు, గాల్లో లేచిపోయాడు. ఆయన గాల్లో తీసుకెళ్ళాడు దేవుడు. ఎస్ 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 గాల్లో లేపాడు ఆయన్ని. ఏలియా ఆరోహణమయ్యాడంటే ఎట్లా అంటే గాలిలో లేపేశాడు. అహబుకు చెప్పి ఏలియా యెజ్రెయేలు గుమ్మానికి ఎట్లా పోయాడంటే వాయుగమనం. పరిశుద్ధాత్ముడు గాల్లో తీసుకెళ్లి పెట్టేశాడు ఏలియాని యెజ్రెయేలు గుమ్మం దగ్గర. ఫిలిప్పు ఆజోతులో కనబడెను, ఎట్లా వెళ్ళాడో గాల్లో తీసుకెళ్లి పెట్టేశాడు దేవుడు. ఎస్, దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు, దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం. అవును దేవా, నాకు అట్లాంటి నడిపింపు కావాలి, నాకు అట్లాంటి నడిపింపు కావాలి. నేను దుష్టగాలి చేత నడిపించబడకూడదు, దైవాత్మ నీ వాయువు చేత నేను నడిపించబడాలి, నీ ఆత్మ చేత నడిపించబడాలి. అప్పుడే నేను దేవుని కొడుకును కూతురునవుతానయ్యా. నీ ఆత్మ నడిపింపు నాకు కావాలి, నీ ఆత్మ నడిపింపు నాకు కావాలి. నువ్వు నడిపించాలి నన్ను. నా ఇష్టం వచ్చినట్టు నేను నడవటం కాదు, నీవు నన్ను నడిపించినట్లు నాలోనికి రా, నాలోనికి రా, నా మీదికి రా. పరిశుద్ధాత్ముడా నా మీదికి రా, నాలోనికి రా. నీవు నన్ను నడిపించినట్లు, నేను బ్రతుకున్నట్లు, నేను బాగుపడినట్లు, నీ చిత్తము చేయునట్లు నీవు నాలోనికి రా. ప్రజలు మార్పు చెందినట్లు నీవు వారి మీద నీ ఊపిరి విడో. ఓ
సముద్రమంతా సమృద్ధిగా పూరేళ్లను రప్పించినట్టు సంఘము ఆత్మలతో నింపబడినట్లుగా ఓ పూరేడులను గిరగిర 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 తిప్పి తీసుకొచ్చి ఇశ్రాయేలు పాళెము చుట్టూ పడవేసిన దేవా, దైవాత్మ ఆత్మలను, ఓ నశించిపోతున్న ఆత్మలను జీవించుచున్నామన్న పేరుండి చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మలను గిర్ర 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 తిప్పి తెచ్చి నీ సన్నిధిలో పడవేయి, నీ సన్నిధిలో పడవేయి, నీ సన్నిధిలో పడవేయి, నీ సన్నిధిలో పడవేయి, సాగిల పడజేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో పడుతూ లేగుస్తూ ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన వాళ్ళ మీద పరిశుద్ధాత్మ నీ ఊపిరి విడో, జీవాత్మ దైవాత్మ నీ ఊపిరి విడో. నా ప్రభు, బలహీనులు నీ ఆత్మ చేత బలవంతులు అయ్యారు. ఒక ఆడపిల్లకి భయపడిన సీమోను పేతురు నీ ఆత్మ చేత నింపబడినప్పుడు సింహగర్జన చేశాడు. బలపరచు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, జ్ఞాన వివేకములిచ్చు ఆత్మ, దేవుని యందు భయభక్తులు పుట్టించు ఆత్మ, దుష్టశక్తులను తరిమి కొట్టు ఆత్మ, మమ్మల్ని ఆవరించి ఉండే ఆత్మ, ఒక గాలి మమ్మల్ని ఎప్పుడు చుట్టుముట్టినట్టుగా మా చుట్టూ ప్రాకారమై ఉండే యెహోవా దూత మా చుట్టూ కావలి ఉండువాడా. యెహోవా దూత నువ్వే నాయన, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా దూత నీవే ప్రభువా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. మా చుట్టూ వాయువు వలె ఆవరించి దుష్ట శక్తులు మమ్మల్ని అంటకుండా మమ్మల్ని సేవ్ చేస్తున్నవాడా, నీకు వందనాలు 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 వందనాలు. మా బిడ్డల పిరిగితనం తీసేయి, చెంచల బుద్ధి తీసేయి, దుష్టాత్మలను వెళ్ళగొట్టు, తరిమి కొట్టేస్తున్నాములా. చెడ్డ వాయువులెల్లా తరిమి కొట్టబడాలి. పరిశుద్ధాత్మ నీవు మాలో నివాసం ఉండాలి. మమ్మల్ని అనుగ్రహించు, మా బిడ్డల్ని బాగు చేయి, వారి జీవితాల్లో ఎదురు దెబ్బలు తొలగించు, గాయములు కట్టు, అవరోధాలు తొలగించు, భూమి మీద బ్రతకడానికి కావలసింది సమకూర్చు. ఓ మానసిక ప్రశాంతతనివో, ఆత్మీయ బలాభివృద్ధినివో. అయ్యా, తమ కోసం తాము బ్రతకటం కాదు, నీ కోసం సమాజం కోసం బ్రతుకున్నట్లు ప్రతి ఒక్కరికి నీ చిత్తం ఏంటో చెప్పు, నీ చిత్తం ఏంటో చెప్పు. ఎవరెవరిని ఎందుకు పుట్టించావో చెప్పు, వారేం సాధించాలో చెప్పు, వారు నీ చిత్తం ఎలా చెయ్యాలో చెప్పు. వారి మనోనేత్రాలు వెలిగించు. ఎప్పుడు లోకం 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 చూడటం కాదు, పనికి మన చెత్త చూడటం కాదు ప్రభు. వారు నీ చిత్తమును చూడాలి, వారి జన్మ వెనక నీ ఉద్దేశమును చూడాలి, ప్రణాళికను చూడాలి. వారు నిన్ను చూడాలి ప్రభువా. మేము అందరము నిన్నే చూడాలి. అనుగ్రహించు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన బిడ్డలారా, నేను ముగించాను. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో దేవుని పరిశుద్ధాత్మ మూలముగా జన్మించగోరినవాడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ నీ మనోనేత్రాలు వెలిగించి వెళ్ళి బాప్తిజమం పొందని నీతో మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుని ఆత్మ నీతో ఆ ప్రేరణ కలిగించి మాట్లాడితే వెళ్ళు, చర్చి బ్యాక్ సైడ్ నీళ్ళ దగ్గరికి వెళ్ళిపో, ఇప్పుడే లేచి వెళ్ళిపో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడితే చల్ నడవమని దేవుడు చెప్తే వెళ్ళిపోయి ఆత్మ మూలముగా జన్మించాలి. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ మూలముగా, నీటి మూలముగా చల్ నడు. బాప్తిస్మం పొంది నీ పాపాలన్నీ కడిగేసుకో. క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చేసాయి. ఎవరైతే రక్షణ అనుభవంలోనికి రాగోరారో అందరూ కూడా ఇదే పిలుపు, బాప్తిస్మానికి వెళ్ళిపోండి. చర్చి బ్యాక్ సైడ్ వాటర్ ఉంది. ఓకే, మిగిలిన లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి.
ఈరోజు మనకు సత్యం అర్థమైంది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఏం అడగాల్సి ఉంది? నువ్వు నీ సమాజం గురించి, నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి. దేవుని ఊపిరే సమస్తాన్ని నెరవేర్చాలి. ఆయన తన నోటి ఊపిరి చేత సమస్తమును కలుగజేసెను. ప్రతి వచనం కూడా ఇది ఈ పాయింట్కి. బిడ్డలారా, దేవుడు నాతో ఈ సంగతి మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఇప్పుడు నాకు మ్యాటర్ అర్థమైంది. పరిశుద్ధాత్మ ఒక మాటలో చెప్పాలంటే మన శ్వాస ఆయన. ఎస్, మన శ్వాస. మన చుట్టూ వాయు రూపంలో ఉన్నాడు, మన శ్వాసగా కూడా ఆయన ఉన్నాడు. ఇక ఆయన శ్వాసము ఇది చేసింది, ఆయన నోటి ఊపిరి చేత అది చేశాడని ఎన్ని రిఫరెన్స్లు ఉన్నాయా కదా. ఇవన్నీ సింక్ అవుతాయి పరిశుద్ధాత్మకే. కాబట్టి మొక్కవోని దీక్షతో ప్రార్థించండి ఆత్మ నడిపింపులోకి వెళ్ళటానికి. మీ సమాజాల మీద కూడా పరిశుద్ధాత్మ ఊపిరి విడవాలి. అప్పుడే ఒక్కొక్కడు వెలిగించబడతాడు. 2002లో మార్చి నెల చివరిలో మధ్యరాత్రిలో దేవుని ఆత్మ నా మీద ఊపిరి వదిలాడు. ఆ రోజు. అప్పటిదాకా చచ్చిన స్థితిలో ఉన్న నేను ఆనాడు బ్రతికా. వాస్తవాన్ని అర్థం చేసుకోగలిగా. నిజంగా దేవుని ఆత్మ నిజంగా నిన్ను సంధిస్తే, విప్లవాత్మకమైన మార్పు నీలో కనపడితే, ఇక నువ్వు దేవుడు చెప్పింది నెరవేర్చకుండా ఉండలేవు. ఒకసారి కాదు నా మీద, ఒకసారేమో లోకము నుండి నేను క్రీస్తు కొరకు వేరగునట్లు, రక్షణలోనికి వచ్చినట్లు నా మీద ఊపిరి వదిలాడు. ఆ శక్తితో పాపలోకంలో నుండి ప్రభువులోకి వచ్చి బాప్తీసం పొంది దేవుని వాడిని అయ్యాను. ఆ తర్వాత ఆయన ఊపిరి చేత మళ్ళీ 4 ఏళ్ళు నడిపించాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి దగ్గరికి తీసుకున్నాడు. ఆనాడేమో పాపము నుండి, మరణము నుండి, నరకము నుండి రక్షించడానికి ఊపిరి, ఇప్పుడేమో అనేకుల్ని రక్షించడానికి ఊపిరి. రారా, నీ మీద మళ్ళా నేను ఊపిరి ఇస్తాను రా. మొన్నటిదాకా శవా, నీవు ఇప్పుడైతే సజీవుడివి, నీవు సైనికుడు వగునట్లు నేను నీ మీద ఊపిరి విడిస్తాను రా అని మళ్ళొక్క రౌండ్ అన్నాడు. అంతే, ఈ సజీవుడు సైనికుడు అయ్యాడు. నువ్వు అట్లా కావాలి యేసునామములో. నువ్వు అట్లా కావాలి యేసునామములో. నా తండ్రి నిన్ను అలా చేయును గాక, మిమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి అలా చేయును గాక. ఇక దేవుని ఆత్మ నన్ను ఆ విధంగా సిద్ధపరిచిన తర్వాత ఆగలేకపోయాను. ఇక నాకేది అడ్డు రాలేదు, అడ్డు అనిపించలేదు. ఫ్యామిలీ, లోక అలవాట్లు, వ్యసనాలు, శరీర కార్యాలు ఏవి నాకు అడ్డు అనిపించలేదు. అన్నిటికంటే ముఖ్యం నా దేవుడే, ఆయన రక్షణ. నేను నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి. నాకు రక్షణ కావాలి. పరితపించాను, ఇచ్చాడు. అదైపోయిందా? మళ్ళీ రెండోసారి నన్ను సంధించినప్పుడు వర్క్ చేయలేకపోయాను. దేవుని పని, దేవుని పని, దేవుని పని, దేవుని పని. అయ్యో, ఆత్మలు నశించిపోతున్నాయి, నేనేంటి ఇందులో ఉన్నాను? అయినా మన వల్ల కాదులే, మన వల్ల కాదు. అమ్మో, ఆత్మను రక్షించడం అంటే చిన్న విషయమా? సేవ అంటే చిన్న విషయమా? మన వల్ల కాదులే, మనకి ఇదే కరెక్ట్లే. అయ్యా, నేను రక్షించబడ్డా, ఊరికన్నా అప్పుడొకళ్ళు చెబుతా, చచ్చేలోపు ఒక 50 మందిని సంపాదిస్తా, నన్ను వదిలే, సేవాన్ని పూర్తిగా నన్నైతే నీకు. మళ్ళీ ఆత్మలు చూస్తే బాధ. వీళ్ళ పరిస్థితి ఏంది? నేనే ఇందులో ఉన్నాను, వీళ్ళు కాదు. పట్టుకొచ్చాడు మళ్ళీ ధర, మళ్ళీ సిద్ధపరిచాడు. మళ్ళా ఎందుకు చెప్తున్నానంటే, టైం దొర్లించడానికో లేకపోతే నీ బుర్ర తినడానికో కాదు. ఇంతమందిలో కొంతమంది కన్నా వెలిగిద్దని చెప్తున్నాను నేను. ఇప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తున్న తీరులో కొంచెమన్నా నీకు స్ట్రైక్ అయిద్దని చెబుతున్నాను నేను. కాకుండా కాళ్ళు లాగితే ఏం గాలో, ఏం వాయువనయ్యా, ఏం ఆత్మరయ్యా,
నిద్రవుతున్నారా స్వామి ఇంక వదిలిపెట్టాయి అనే టైప్ వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి తిక్కలోళ్ళ కోసం చెప్పట్లే నేను. ఒకసారి సంధించబడిన నీవు మరలా దేవుని చేత సంధించబడుతున్నావా? సంధించబడితే నువ్వు ఆగలేవు. ఆత్మలను సంపాదించకుండా, ఆత్మలకు ప్రకటించకుండా, ఆత్మలు నశించిపోతుంటే చింత లేకుండా ఉండలేవు. అల్లాడిపోతుంటావు. దేవుని మొత్తుకుంటుంటావు, నాకు స్వేచ్ఛని అయ్యా, ఇది వదిలిచ్చయ్యా, పూర్తిగా నేను ఆ పనిలో ఉంటానయ్యా. నీ పనిలో ఉండాలయ్యా, ఆత్మలయ్యా. ఆ తపన ఉంటుంది. ఉందా నీకు? అట్టయితే లైన్లో ఉన్నావు, దేవుని ఆత్మ చేత సంధించబడుతున్నావు. ఉండనీడు ప్రశాంతంగా. తెల్లబారిన పొలమును చూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లాసముతో కూర్చెడి వారిని పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు అని నేను పాడుతుంటే నీతో ఏం మాట్లాడతాడో తెలుసా? నిన్నే పిలుస్తుంది, నీతోనే మాట్లాడుతుంది. నీకు అర్థం కావట్లేదా? పంపుము దేవా పనివాళ్ళనంటే నీకోసమేనా నా పిలుపు, రా అని నీతో మాట్లాడతాడు. ఈ పాట నేనే కాదు, ఇలాంటి పిలుపున్న పాటలు ఏ పాట నీ చెవిన పడ్డా అది నీ పిలిపే, నీ కోసమే దేవుడిస్తున్న సంకేతం. నీకు ఇట్టే అర్థమైపోయింది. నీ గుండె కొట్టుకుంటుంటుంది. ఇలాంటి అనుభూతులు మీకుంటే దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు. దేవుని ఆత్మచేత నువ్వు మళ్ళా సంధించబడ్డావు. దేవుని కొరకు నువ్వు పని చేయవలసి ఉన్నది. హల్లెలూయా. దేవుని పని కొరకు నువ్వు సిద్ధపడవలసి ఉన్నది. గుర్తుపెట్టుకో. నిన్ను ఆ దిశగా దేవుడు నడిపించగోరినప్పుడు నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తే, దాన్ని నిర్లక్ష్యం చేసి నువ్వు దేనికి వెళ్ళి పరిగెత్తినా నీ మార్గానికి అడ్డు తగులుతాడు. నేనేమని చెప్తున్నా, ఏమని పిలుస్తున్నా, నువ్వెటు పోతున్నావురా? ఎన్ని సంవత్సరాలు తగలబెడతావు చెత్త కోసం? నా పిలుపు అర్థం కాలేదా? నేను స్పష్టంగా నీతో మాట్లాడలేదా? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నా పిల్లలు నశించిపోతుంటే నీకు చింత లేదా? మాట్లాడతాడు. నీ మార్గాలకు అడ్డు తగులుతాడు. అప్పుడన్నా తెలివి తెచ్చుకొని ఆత్మవశానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే నువ్వు ఎలా నడవాలో ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇదిగో నీ దాసుని ప్రభువా, నీ వశంలో ఉన్నాను. ఫిలిప్పు, లే, నడుం కట్టుకో. ఎక్కడికి ప్రభువా? యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గాన్ని కలుసుకో. ఇప్పుడా? వెళ్ళు. నీ మారు మాట్లేదు, వెళ్ళిపోయాడు. ఏలియా, పర్వతం మీదకి వెళ్ళా. ఇదిగో ఆహారం పెట్టాను, తిను. నీ శక్తికి మించిన ప్రయాణం అంది. చెప్తాడు ఆయనే నువ్వేం చేయాలో. మాట్లాడతాడు నీతో. ఇప్పుడు కూడా, ఈ రాత్రి కూడా మాట్లాడాడు. నీకు ఇంకా తృప్తి కలగకపోతే మోకాళ్ళేసి కనిపెట్టు, మళ్ళీ మాట్లాడతాడు. తీసుకో. గిద్యోను అడిగినట్టు అవసరమైతే సూచన తీసుకో, కానీ దేవుని పిలుపు నిర్లక్ష్యం చేయొద్దు. నడుంగట్ట. పిలుపు ఎలాగ అందిందో సేవ కొరకై రక్షణ కొరకు కూడా పిలుపు అందుతుంది. మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి అని నేను ఇక్కడి నుంచి పిలుస్తున్నప్పుడు నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ చేత సంధించబడుతుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. నా కుమారి, అదిగో నిన్నే నా దాసుడు పిలుస్తుంది, నా దాసుల్లో ఉండి నేనే పిలుస్తున్నాను, పిచ్చిదానా వెళ్ళా, పద నీళ్ళ దగ్గరకు అంటాడు ఆయన. నా కుమారుడా, నీకు అర్థం కాలేదా? నేనే పిలుస్తుంది. నాడు నా రక్తంతో నీ పాపాలన్నీ కడిగి నిన్ను జనులకు వెలుగుగా నియమించాలి. నిన్ను జనులకు వెలుగుగా నియమించాలి. సమాజానికి వెలుగుగా నియమించాలి. నా పాత్ర వినువో నడు అని దేవుడే నీతో మాట్లాడతాడు. అది నీకు అర్థమైతే
నువ్వు ఆగవు. ఇదే గుర్తు. ముగింపు. తలలోంచి కళ్ళు మూయండి. ఈరోజు ఈ రాత్రి ఈ పిలుపు నీకు అందితే 2 విధముల, ఇటు రక్షణ కొరకు, అటు సేవ కొరకు ఈ పిలుపు నీకు అందితే, నీ హృదయానికి అది తాకితే, దేవుని ఆత్మ నిన్నే సంధిస్తున్నాడని నీకు అర్థమైతే ఇంకా నిద్ర మత్తుడవై ఉండొద్దు. దేవుడు నీకు మత్తు వదిలిచ్చిందాకా తెచ్చుకోవద్దు. చురుకుగా ఉండు. దేవుని ఆత్మకు లోబడు. లోబడు 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 ఆత్మవశానికి నేను అప్పగించుకో. నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమే. ఇదిగో నీ దాసుడు మండుచున్న పొదలో అగ్ని జ్వాలల నడిమే నిలిచి సమీపిస్తున్న మోషేను చూసి, మోషే 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 అంటే మోషే ఏమన్నా తెలుసు? చిత్తము, నేనున్నాను. అననీయా అననీయా, చిత్తమయ్యా, నేనున్నాను. నోవా, చిత్తము ప్రభువా, నేనున్నాను. అబ్రహామా, చిత్తము ప్రభువా, నేనున్నాను. సమూయేలు, సమూయేలు, చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవీయండి. భక్తులందరూ అలా లోబడ్డారు. చిత్తము ప్రభువా, చెప్పయ్యా, చెప్పయ్యా, మాట్లాడయ్యా, నడిపించయ్యా, నీ వశం చేసుకోయా, నీ వశంలోకి తీసుకోయా, నీ చేతుల్లోకి తీసుకోయా. నీ దాసుడి, నీ దాసుడు వింటున్నాడు ప్రభు, మాట్లాడు. నీ దాసుడు వింటున్నాడు ప్రభు, నీ దాసురాలు వింటుంది, మాట్లాడు. నీ స్వరం వినిపించు. ఆత్మ భక్తుల్ని పిలిచాడు, లోబడ్డారు. సౌలా, చిత్తము ప్రభువా, భయపడకు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది. భయపడక మాట్లాడు. పౌలా, నిన్ను రక్షించడానికి నేను నీకు తోడై ఉన్నాను. నీ మీద హాని చేయటానికి నీ మీదకి ఎవ్వడు రాడా. భక్తులు అలా లోబడ్డారు. ఈరోజు మనకు ఆ ప్రత్యక్షత ఏది? దేవుని ముందుకెళ్ళి చిత్తమండి సెలవి ప్రభువా అనేది ఏది? చిత్తమండి నేనున్నాను అన్నాడు సమూయేలు. చిత్తము ప్రభువా, నీ స్వరం వినిపించయ్యా, నాతో మాట్లాడయ్యా అయ్యా అని గోజులాటేది. దేవుని ముందు గోజాడిందేది? ఎప్పుడు పై పైన భక్తి. వస్తా వెళ్తా ఎంతకాలం ఇదే? ఏది నీ పరిపూర్ణత? అడుగుదాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నన్ను దర్శించినందుకు నీకు స్తోత్రాలు. నా మనోనేత్రాలు వెలిగించినందుకు నీకు స్తోత్రాలు. కర్తవ్యం బోధించినందుకు నీకు స్తోత్రాలు. కాలమెల్ల గడిచిపోయే, చాలు నింక లోక బ్రతుకు. కాలమెల్ల గడిచిపోయే, చాలు నింక లోక బ్రతుకు. మేలు కొలుపు కలిగే నీదు, జాలి గొలుపు పిలుపు వినగా. ప్రేమ సాగరా, ఈ ధర మరణ ఎడారిలోన దారి తప్పితిం. నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితిం. చాలా టైం గడిచిపోయింది ప్రభా, చాలా టైం గడిచిపోయింది. ఇక గడవనియొద్దు అయ్యా. బ్రతికించు, నన్ను బ్రతికించు, వెలిగించు.
కర్తవ్యాన్ని బోధించు, ఏం చేయాలని నన్ను నిర్మించావో అది నెరవేర్చుకో అని నేను అప్పగించుకుంటున్నాను, సేవకులు అప్పగించుకుంటున్నారు, సంఘం అప్పగించుకుంటుంది, ఎక్కడెక్కడో ఉండి వీక్షిస్తున్న పరిశుద్ధులు అప్పగించుకుంటున్నారు. నీ బిడ్డల్ని నీ స్వాధీనంలోకి తీసుకొని నీకై వెలిగించు, రక్షించు, అనేకులను రక్షించుటకు సిద్ధపరచు. కృపనివ్వు. పరిశుద్ధాత్మ అనుగ్రహించు తండ్రి. ఆదరణకర్త అనుగ్రహించు తండ్రి. వెన్నంటి ఉన్నవాడా ఆదరించు తండ్రి. అనుగ్రహించు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. నువ్వు రోగివై ఉన్నావా? దేవుని ఆత్మని ఆహ్వానించు. పరిశుద్ధాత్మ నన్ను బాగు చేయమని అడుగు. యేసు నామములో నీ ఆత్మ ద్వారా నేను స్వస్థత నొందును గాక. నువ్వు మరణ పడకలో బెడ్ మీద ఉన్నా సరే అడుగు, దేవునాత్మ నన్ను స్పర్శించమని అడుగు. ఎంతోసేపు పట్టదు. పరిశుద్ధాత్మ గాలి అలా తోలిందంటే చాలు, నీ రిపోర్ట్ మారిపోయింది. ఏ పరిస్థితుల్లో నలిగి సతమతం అవుతున్నావో అడుగు, ఒక్కసారి దర్శించమని అడుగు. నిండు కొండ లాంటి సముద్రాలు కూడా నీకు రహదారులు అయిపోతాయి. చేస్తాడు. నీకు అవరోధంగా ఉన్నవన్నీ తొలగించి మార్గాన్ని సరళపరిచి, వెళ్ళు నా కుమారుడా, నీకేం అడ్డు లేదు పో అంటాడు. ఆయన అడగాల. నీకోసం పంపబడినవాడు ఆదరణకర్త, పరిశుద్ధాత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు. గ్రహించి జాగ్రత్త పడండి నాన్న. విసిగిచ్చానా? నేను మాట్లాడితే విసుగు, నా దేవుడే సంధిస్తే అది విసుగెందుకైతే? అది ప్రత్యక్షత, అది పిలుపు, అది మేలు కొలుపు. రైట్. మీ చేతులు ఉంచబడిన నూనె పైకెత్తండి. ప్రభువా, ఆ నూనె నీ శక్తితో నింపి రోగులై ఉన్నవారు అది వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. వారు ఎవరి కోసం విజ్ఞాపన చేస్తారో వారు బ్రతుకుదురుగాక, బాగుపడుదురుగాక, క్షేమం పొందుదురుగాక. వారు ఏ వేదనలో, దుఃఖంలో, వ్యాధిలో, బాధలో, సమస్యలో, కలతలో, కన్నీళ్లలో, అప్పుల్లో, ఆర్థిక సమస్యల్లో, అవమానాల్లో, నిందల్లో నలిగిపోతున్నారో యేసు నామములో విడుదల కలుగునుగాక. గొప్ప విడుదల కలుగునుగాక. గొప్ప స్వస్థత కలుగునుగాక. వారి శరీరమే కాదు, ఆత్మీయ స్వస్థత, మానసిక స్వస్థత కూడా బిడ్డదగ్గ దాయిచి కూలిపోతున్న వారి కుటుంబాలు నిలబెట్ట. వారి మీద ఉన్న ప్రతి ఒత్తిడి కొట్టివేయి. మూడు బారిన వారి జీవితాలు చిగురింపచేయి. గొడ్రాండ్రు సంతానవతులకున్నట్లు క్రియ చేయి. ఆత్మీయ గొడ్రాండ్రు ఆత్మీయ పిల్లల్ని కనుటకు వారికి శక్తిని, పురుషులు స్త్రీలు అందరూ కూడా సువార్త ప్రకటించాలి, ఆత్మను రక్షించాలి, సేవ చేయాలయ్యా. ఇక్కడున్నోళ్ళలో అనేక మంది నీ సేవకు రెడీ కావాలి. అనేక మంది రక్షణ పొందాలి. అనేక మంది రక్షణ పొందిన వాళ్ళు సేవకు రావాలి. కనికరించి కార్యములు చేయి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. అందరం కలిసి అడుగుదామా? పరిశుద్ధాత్మ, మా దేశము మీద నీ ఊపిరి విడో. మా దేశం మీద నీ ఊపిరి విడో. ప్రపంచం మీద నీ ఊపిరి విడో. ప్రజల మీద నీ ఊపిరి విడో. యవనస్తుల మీద నీ ఊపిరి విడో. పిల్లల మీద నీ ఊపిరి విడో. వృద్ధుల మీద నీ ఊపిరి విడో. రోగుల మీద నీ ఊపిరి విడో. ఓ, నీ బిడ్డల మీద నీ ఊపిరి విడో. సమాజాలు రక్షింపబడినట్లు నీ ఊపిరి విడో. సాతాను కార్యాలు లయపరచు. దైవాత్మ, 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 దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, యేసు యొక్క ఆత్మ, సాతాను క్రియలు లయపరచు. పరిశుద్ధాత్మ కార్యములు బలముగా జరిగించు. దుష్ట క్రియలు, దుష్ట కార్యాలు నాశనమగునుగా. దేశములోను, రాష్ట్రములోను, ప్రపంచములో నీ కార్యములు విరివిగా జరిగించ మొదలుపెట్టి కృప చూపమని సమస్తము నీ కాపుదలకి అప్పగిస్తూ మా ముందున్న కూటములు కూడా జయకరంగా జరిగించ, అన్నిట నీ సంచారం జరిగించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఫైనల్ బ్లెస్సింగ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప
పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడి నిత్యత్వంలో మనం చేరు పర్యంతం మనం నడిపించునుగాక. ఆమె ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామనకు సంపూర్ణ విజయం కలుగునుగాక. మనందరం పరిశుద్ధాత్మ చేత నడిపింపు పొందుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఎవరెవరిని దేవుడు ఏ విధంగా సంధించాడో అది మీ మనోనేత్రాల ఎదుట మీకే అర్థమవుతుంది. రక్షణకు ఎవరైనా దేవుని ఆత్మ చేత సంధించబడితే బాప్తిస్మం కొరకు చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోండి, అక్కడ బాప్తిస్మాల కార్యక్రమం జరుగుతుంది త్వరగా. అలాగే ఎవరిని దేవుడు సేవకై సిద్ధపడమని ప్రేరేపించాడో మోకాళ్ళుని ప్రార్థన చేయండి. దేవా, ఇదిగో నీవు నాతో మాట్లాడి ఉన్నావు, నన్ను సిద్ధపరచు, నీ అభిషేకమే, నేనేం చేయాలో, మరి కొంత సమయం అయిపోయింది నా జీవితంలో, మరి ఇక ఈ ఉన్న శేషంలో నేనేం చేయాలో నాకు ఆ కర్తవ్యాన్ని బోధపరచు, ఆ పరిస్థితులు నా ముందుకు వచ్చేటట్టు చెయ్యి, నన్ను కార్యోన్ముఖురాలని కార్యోన్ముఖుని గావించయ్యా అని అడుగు దేవుడిని. దేవుడిని నీకు బయలుపరుస్తాడు. ఓకేనా? చెప్పునా ఏందిరా నీవు? ఓకే, ఈ పిల్ల బ్యాచ్ మొత్తం మారుతుంది పాడమంటున్నారు, పాడతాను నేను. పాడేదా పాట పాడి రైట్. మీరు చాలా మంచోళ్ళు. తాగితే చాయ్ ఇస్తారు, బయట తాగండి, వచ్చి ప్రార్థనలో గడపండి. ఆల్ నైట్ది నిద్రగాసి విన్న ప్రసంగం నిద్రపోయి మర్చిపోవకండి, రాసుకో. నేను పోనీలా అట్లా చర్చికి వెళ్ళి కూర్చుంటే వాక్యం అయిపోయిన దాకా పక్కకు పోదు మైండ్. నాతో ఏం మాట్లాడతావు నువ్వు అని కూర్చుంటా. నిద్ర మొహం వేసుకుని అటో చూపు ఇటో చూపు కాదు, ఒకటే దృష్టి. నాతో ఏం మాట్లాడుతున్నావు మాట్లాడు, నీ మాట కోసం వచ్చాను, మోకాళ్ళుని అడుగుతా, ఇదిగో నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నీ స్వరం వినిపించయ్యా అని. ఖచ్చితంగా నాకు కావాల్సిన వాక్కు దేవుడు అందిస్తాడు. ఈరోజు మీరు సతమతం అవుతున్న సమస్యల గురించి భయపడొద్దు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు అలా చేశాడని పాయింట్అవుట్ చేయొద్దు. సమస్త క్రియలు చక్కగా చేయగలిగిన దేవుడు తెలివి లేకుండా అనుమతించాలని ఈ పరిస్థితిలో అన్నిటి వెనక ఆయన అనంత జ్ఞానం ఉంది. కాబట్టి చెప్పింది విని జాగ్రత్త పడండి. రైట్. శృతి పట్టుకోయా, పట్టుకుంటే పైనో లేకపోతే క్రిందో కాదు, కరెక్ట్ శృతి. అది కాదు, అది కాదు. చెందకుమా మరచిపోడు నిన్ను యేసయ్య, మాటే నమ్ము సుమా. మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం. ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చెయ్యునులే సాయం. చూసెను నా దైవం, చెయ్యునులే న్యాయం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్య, మాటే నమ్ము సుమా. బాప్తిస్మానికి సిద్ధపడిన వారు త్వరగా మందిరం వెనకమాలున్న బాప్తిస్మాల ట్యాంక్ దగ్గరికి రండి. దైవజనులు అక్కడికి వస్తూ ఉన్నారు. సిద్ధపడిన వారు ఆలస్యం చేయకుండా, మందిరం వెనకమాల నీళ్లు ఉన్నాయి, త్వరగా అక్కడికి వచ్చేసేయండి.
ఆలస్యమైందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోదించకు. ఆలస్యమైందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోదించకు. ఆరోధననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా, రోదననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా మార్చును నా దైవం. వీడకు నీ ధైర్యం, మార్చును నా దైవం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ము సుమా. వెళ్ళేవాళ్ళు నిదానంగా చిన్నగా వెళ్ళండి. ఆడపిల్లలు ఒంటరిగా వెళ్ళకండి, గమనించాలి. ఆడపిల్లలు సింగిల్గా ఆటోలోకి వెళ్ళకండి, జాగ్రత్త. అలాగే మాట్లాడుకుంటూ వెళ్ళాలి. చెప్పిన విషయాలు కూడా ఆలోచించుకుంటా, ఆ సంగతులు ముచ్చటించుకుంటూ వెళ్ళాలి. 17, 18, 19 ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నీ కథ మారిందని నిరాశలో ఉండకు, నీ వ్యధ తీరదని చింతించకు. నీ కథ మారిందని నిరాశలో ఉండకు, నీ వ్యధ తీరదని చింతించకు. నీ చింతలనే చిరునవ్వులుగా, జ్ఞాతననే స్తుతి కీర్తనగా, చింతలనే చిరునవ్వులుగా, జ్ఞాతననే స్తుతి కీర్తనగా మార్చును నా దైవం. వీడకు విశ్వాసం, మార్చును నా దైవం. వీడకు విశ్వాసం, మారుతుంది నీ జీవితము. మరచిపోడు నిన్ను యేసయ్యా, మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం. ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం. చేయును రే న్యాయం, చూసెను నా దైవం. Praise the Lord. చెప్పిన విషయాలు మనస్కరించి జాగ్రత్త పడండి. ఉంటే ఇప్పుడు వెళ్ళాలి, కాకపోతే ఉండి దేవునితో గడపండి. వెళ్ళాల్సి ఉంటే నిదానంగా చిన్నగా జాగ్రత్తగా వెళ్ళండి. గుర్తుపెట్టుకో, గాలి నీ మీద తగిలినంత వరకు దేవుని ఆత్మ నీతోనే ఉన్నాడు. నేను ఎక్కడ మొదలుపెట్టానో తెలుసా? ఫస్ట్ ఏం చెప్పాను? ఆల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్ త్యాగంతో కూడినవి అన్నాను. దాని తర్వాత ఏం చెప్పాను? నాకు కాదు కనెక్ట్ అవ్వాల్సింది యేసయ్యకు అని చెప్పాను. ఓకే, యేసయ్యకు కనెక్ట్ అయితే ఆయన ఎల్లప్పుడూ తన ఆత్మ ద్వారా మీతో ఉంటాడు. షాలేమాన్ ఉన్నాడు కదా, కానీ పరిశుద్ధాత్ముడు గాలి నీ మీద ప్రసరించినంతసేపు ఆత్మ నీతో ఉన్నాడని గుర్తించు. ఎందుకంటే ఆయన అంతటా ఉండువాడు. నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. విమోచన దిన వరకు నువ్వు ఆయనలో ముద్రించబడున్నావు. కాబట్టి భయపడకు. నీ శ్రమలో తోడై ఉన్నాడు. నీ నిందలో, విమర్శలో, అవమానంలో, ఇరుకులో, ఇబ్బందిలో ఆయన నీతోనే ఉన్నాడు. ఓకే, సంతోషంగా దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. పగటి వేళ ఆరాధనలో కలుసుకుందాం. ప్రభు చిత్తమైతే సెలవు ఇవ్వండి. మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చి రౌండ్ వేస్తారు. నీకు వందనాలు. ఇంతసేపు చెప్పిన ప్రసంగం అదే. మళ్ళీ నా చేతుల కోసం చూడొద్దు, మీకోసం 1-2 సార్లు చెప్పేది అదే చెప్పింది నేను.
మోకాళ్ళలోని దేవుడిని అడుగు, ఆయన హస్తం వచ్చింది నీ మీద. ఓకేనా? చాలేమన్నది మట్టి చేయరా, ఏసైది మహిమ గల హస్తం, ఆయన చేయి రావాలి. ఓకేనా? మీ అందరికి వందనాలు, శుభాలు. ఆన్లైన్ ద్వారా వీక్షించే వాళ్ళకు కూడా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మీకు ఫ్రీ టైం, దేవునితో గడుపుతారో ఇంటికి వెళ్ళి నిద్రపోతారో నిర్ణయం మీదే. దేవుని ముందు కూర్చోండి, దేని గురించి అయినా ఆయనే ఆన్సర్ ఇస్తాడు. నాకు అలవాటు ఉంటుంది, ఏంటో చెప్పనా, ప్రార్థన అయిపోగానే, కూటానికి వెళ్తే ప్రార్థన అయిపోగానే అమ్మాయి అయిపోయిందా అని పరిగెత్తను. చక్కగా ఎక్కడో చోట కూర్చొని కాసేపు దేవునితో మాట్లాడుకుంటాను. మనసారా దేవునితో మాట్లాడుకొని నా విషయాలు దేవునికి చెప్పుకొని తృప్తిగా లెగిస్తా. అంతేగాని అమ్మాయి అయిపోయిందిలే, కూటం అయిపోయిందయ్యా, దేవుని స్తోత్రం అనుకుంటా బా. వచ్చింది ఎందుకు? ఆయనతో కూర్చోడానికి కదా, ఆయనతో గడపడానికి కదా, వదిలించుకొని పోవటానికా? గడపండి, ఫ్రీ టైం మీ ఇష్టం, గడప.